హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు వైవిఎస్. వెల్కమ్ టు స్క్రిప్టో మైనింగ్ తెలుగు ఛానల్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిట్ కాయిన్ ఎలా యాప్ డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలన్నది వీడియో నేను ఆల్రెడీ చేసి మన గ్రూప్లో పెట్టాను. మీరు ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బిట్ కాయిన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. ఇది జెన్యూన్ యాపే, విత్డ్రాల్ కూడా అవుతున్నాయి. నేను అందువల్ల దీన్ని అయితే పెట్టడం జరిగింది. బిట్ కాయిన్ మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి చేసుకోమని అయితే చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేసుకోండి. ఇందులో ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 35 యాడ్స్ చూసి కూడా మైనింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ 35 యాడ్స్ చూడడం వల్ల మీకు 200 స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మన టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే నేను ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. మీరు దాని ద్వారా మీరు ఏ అప్డేట్ అయినా సరే తెలుసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే వెంటనే అయితే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా సరే నేను వెంటనే పెడతా ఉంటాను. మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే నేను యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకొని ఎలా మైనింగ్ చేయాలన్నది మనం గత వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు మీరు బిట్ కాయిన్ యాప్ చూసుకున్నట్టయితే చాలా మంది రీఛార్జ్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. వారందరి కోసం ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. రీఛార్జ్ ఎలా చేయాలి, రీఛార్జ్ చేసిన తర్వాత విత్డ్రాల్ ఎలా చేయాలి కూడా ఈరోజు మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీ అందరికీ ఇస్తాను. అయితే ముందుగా యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇది 24 అవర్స్ ఒకసారి ఈ పక్కన చూసారా 3.5 GHz. అయితే ఇది ప్రతి 24 అవర్స్ ఒకసారి మీరు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది క్లెయిమ్ చేస్తేనే మీకు ఇక్కడ పైన మైనింగ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ప్రతిరోజు 24 అవర్స్ ఒకసారి ప్రతిరోజు నైట్ ఇది డియాక్టివేట్ అయిపోద్ది, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి. చూసారు ఇప్పుడు వరకు ఇక్కడైతే ఏమీ స్క్రోల్ అవ్వలేదు. ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ అయింది. అంటే 3.50 GHzలో అవుతుంది. ఈ విధంగా మైనింగ్ చేసుకున్నట్టయితే మీకు దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. ఎందువల్లంటే 3.50 అంటే అది పెద్ద స్పీడ్ కాదు కాబట్టి. అయితే ఈ పక్కనే మీరు చూసుకున్నట్టయితే క్లెయిమ్ 35 యాడ్స్. ఈ 35 యాడ్స్ చూస్తే ఒక్క యాడ్కి 5.6 అనేది ఇక్కడ స్పీడ్ యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఈ యాడ్లన్నీ చూసేటప్పటికి 200 స్పీడ్ దగ్గర వస్తుంది. మీరు ఇలా ప్రతిరోజు ఫ్రీగా మైనింగ్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఇలా యాడ్ చూసి మైనింగ్ చేసుకోండి. మైనింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. రీఛార్జ్ ఎలా చేయాలంటే ఈ పైన మీరు చూసినట్టయితే బై 1 గెట్ 1 ఫ్రీ అని ఉంది చూసారా. ఈ బై 1 గెట్ 1 ఫ్రీ దగ్గర క్లెయిమ్ అని ఉంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. 490 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. ఈ 490 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు 200 స్పీడ్, 200 ప్లస్ ఇంకో 200 అంటే మొత్తం 400 స్పీడ్ అయితే మీకు కంటిన్యూ ఉంటుంది. అది మీరు యాప్ వాడినంత కాలం లైఫ్ టైం ఉంటుంది అనమాట. మీరు యాడ్స్ చూడకపోయినా సరే 400 స్పీడ్ కంటిన్యూ మీకు మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ రీఛార్జ్ చేసుకున్నా సరే నేను ఇప్పుడు ముందు చూపించాను కదా, అది మాత్రం కంపల్సరీగా రోజుకి ఒకసారి అది చేస్తేనే ఈ స్పీడ్ దాంతోపాటు ప్లస్ అయ్యి మైనింగ్ జరుగుతుంది. మీరు అది కానీ చేయకపోతే ఇది కూడా జరగదు. మీకు మైనింగ్ కంపల్సరీగా 24 అవర్స్ ఒకసారి దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ చూపించారు చూడండి. 200 GHz స్పీడ్, 200 ప్లస్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ప్లస్ 200 అంటే మొత్తం 400 స్పీడ్ అనేది మీకు కంటిన్యూగా మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఈ ఆఫర్ కూడా ఓన్లీ ఫస్ట్ రీఛార్జ్కి మాత్రమే 400 స్పీడ్ ఇస్తారు. తర్వాత నుంచి
మీరు 200 స్పీడ్ కొనుక్కోవాలన్నా సరే 990 రూపీస్ ఎంత ఉంటుంది, 919 లేదంటే 2000 ఎంత ఉంటుంది స్పీడ్. ఇది ఓన్లీ ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పీడ్ అయితే వస్తుంది. అలా కాకుండా మీకు ఈ సైడ్ చూసుకున్నట్టయితే 100% మైనింగ్ జరుగుతుంది. తర్వాత ఈ కింద చూసుకున్నట్టయితే మీకు ఇంకా యాడ్స్ కూడా ప్లస్ యాడ్స్ కూడా యాడ్ అవుతాయి. 35 యాడ్స్ వస్తున్నాయి కదా మనకి. ఆ 35 యాడ్స్ కాకుండా ఇంకో 10 యాడ్స్ కూడా వస్తాయి. మీరు ఈ ప్లాన్ కొనుక్కొని కూడా యాడ్స్ అయితే చూసుకోవచ్చు. యాడ్స్ చూసుకుంటే 400+ వెళ్తూ ఉంటుంది. ఇంకా మీరు ఈ ప్లాన్ కొనుక్కొని ఈ యాడ్స్ అన్ని చూసేలా ఉంటాయి. 35+ ఇంకో 10 యాడ్ అవుతాయి. మొత్తం 45 యాడ్స్ చూసేలా ఉంటాయి. 900 స్పీడ్లో మీకు మైనింగ్ జరుగుతుంది. నేనైతే ఆ విధంగానే చేశాను. ఆ విధంగా చేసి ఆల్రెడీ నేను విత్డ్రాల్ కూడా చేశాను. అయితే ఇప్పుడు రీఛార్జ్ చేయడం ఎలాగో మనం చూసుకుందాం. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ కింద చూసినట్టయితే ఈ 490 క్లిక్ చేయండి. మీరు ఇక్కడ 490 ట్యాప్ చేయండి. 490 ట్యాప్ చేయగానే ఈ విధంగా కింద రావడం అయితే జరుగుతుంది. ఈ కింద మళ్ళీ 490 ట్యాప్ చేయండి. 490 ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అడుగుతుంది. ఈ విధంగా అడిగినప్పుడు ఫోన్పే, నేను ఆల్రెడీ ఇక్కడ ఫోన్పే ఇచ్చున్నాను. ఫోన్పే ఇవ్వకపోతే ఈ పై ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇంతకుముందు మీరు ఎప్పుడు రీఛార్జ్ చేయలేదు కదా, పైన ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేసి బై నౌ కొట్టండి. బై నౌ కొట్టగానే మీ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఈ విధంగా ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయాము అనుకుంటే మీరు మళ్ళీ ఫస్ట్ జీమెయిల్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీ పాస్వర్డ్ రికవర్ చేసుకొని అప్పుడు ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కంపల్సరీగా పాస్వర్డ్ కొట్టాలి ఇక్కడ. అయితే ఇందులో ఫోన్పే యాప్ లేదు. ఫోన్పే యాప్ లేకపోవడం వల్ల మీకు మేక్ ఏ పేమెంట్, ఇన్స్టాల్ ఫోన్పే ఆర్ సెలెక్ట్ డిఫరెంట్ పేమెంట్స్ మెథడ్ అని అడుగుతుంది. మీరు ఫోన్పే ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫోన్పేలోకి వెళ్ళిపోద్ది. ఫోన్పే నుంచి పేమెంట్ చేసేసుకోవచ్చు. ఈ ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా స్పీడ్ అయితే జనరేట్ అయిపోద్ది. ఈ స్పీడ్ జనరేట్ అయిన తర్వాత కూడా మీరు యాడ్స్ అయితే చూడండి. యాడ్స్ చూడడం వల్ల మరింత స్పీడ్ పెరుగుతుంది. ఫుల్ స్పీడ్లో మీకు మైనింగ్ అయితే జరుగుతుంది. కొంచెం ఫాస్ట్గా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం విత్డ్రా ఎలా చేసుకోవాలి, మీకు అందరికీ ఉన్న ప్రాబ్లం అదే కదా. విత్డ్రా ఎలా చేసుకోవాలో కూడా పిన్ టు పిన్ అయితే నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మనం విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత వ్యాలెట్లోకి అయితే వెళ్ళండి. మీరు వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళండి. విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత లైట్నింగ్ నెట్వర్క్ పై క్లిక్ చేయండి. లైట్నింగ్ నెట్వర్క్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్పీడ్ వాలెట్లో అయితే పెట్టుకోవాలి. మీరు ఈ స్పీడ్ వాలెట్లో పైన చూపిస్తున్న విధంగా స్పీడ్ వాలెట్లో పెట్టుకోవాలి. ఈ స్పీడ్ వాలెట్లో పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఇప్పుడు స్పీడ్ వాలెట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ స్పీడ్ వాలెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే స్పీడ్ వాలెట్ యాప్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక ఇన్వాయిస్ అయితే జనరేట్ చేసుకోవాలి. స్పీడ్ వాలెట్లో ఒక ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవాలంటే మనం ఆ యాప్ నుంచి ఈ యాప్లోకి అమౌంట్ విత్డ్రా చేయడానికి చేయాలి. అయితే మనం ఇప్పుడు రిసీవ్ ఈ పక్కన కనిపిస్తుంది కదా మీకు రిసీవ్ అనే ఆప్షన్, రిసీవ్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ఈ రిసీవ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇన్వాయిస్ రెడీ అవుతుంది. ఇన్వాయిస్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ అని చూపిస్తుంది చూసారా, ఇన్వాయిస్ అని చూపించిన దగ్గర మీరు ఈ లింక్ అయితే మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం బిట్ కాయిన్ యాప్లోకి వెళ్దాం. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా అమౌంట్ తర్వాత బీటీసీ ఆల్ అని ఉంది కదా, ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేస్తే మీ అమౌంట్ ఎంత ఉందో అంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోద్ది. యాడ్ అయిన తర్వాత కింద ఇన్వాయిస్ దగ్గర ఇప్పుడు మనం ఇందాక కాపీ చేసుకున్న కోడ్ చేయండి. కోడ్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ కింద కనిపిస్తుంది కదా మీకు విత్డ్రా ఆప్షన్, ఈ విత్డ్రా ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు స్పీడ్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. స్పీడ్ వాలెట్ ఓపెన్ చేసి మీరు స్పీడ్ వాలెట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్పీడ్ వాలెట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుందో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. స్పీడ్ వాలెట్ లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూసారా మీ ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ కూడా స్పీడ్ వాలెట్ లోకి అయితే రావడం జరిగింది. ఈ స్పీడ్ వాలెట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఈ యొక్క కాయిన్స్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం బైనాన్స్ యాప్ లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బైనాన్స్ యాప్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అసిస్ట్ లోకి వెళ్ళండి. కిందనే అసిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మీకు కనిపిస్తుంది కదా యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్, ఈ కిందని ఆన్ చైన్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందని ఇక్కడ సెర్చ్ బార్ లో బీటీసీ అని టైప్ చేయండి. ఈ సెర్చ్ బార్ లో బీటీసీ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా బీటీసీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బీటీసీ మీద క్లిక్ చేయండి. బీటీసీ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఇందాక ట్రాన్స్ఫర్ లైట్నింగ్ నెట్వర్క్ నుంచి చేసాం కదా, ఇప్పుడు లైట్నింగ్ నెట్వర్క్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా అదే నెట్వర్క్ ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లైట్నింగ్ నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడ మూడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ లైట్నింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ లైట్నింగ్ నెట్వర్క్ ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అమౌంట్ ని ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇందాక 0.00002 ఏదైతే ఉందో అది ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ని కూడా ఇక్కడ మీరైతే టైప్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ యాప్ లో కనిపిస్తుంది B0.000039 అని చెప్పేసి అయితే మీకు సాటా ఆప్షన్ లో ఉంటుంది. సాటా ఆప్షన్ లో నుంచి మీరు బీటీసీ ఆప్షన్ లోకి వచ్చినట్టయితే మీ అమౌంట్ ఇక్కడ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఇక్కడ బీటీసీలోకి వచ్చి బీటీసీలో ఎంత అయితే ఉందో ఈ అమౌంట్ ని మీరు బైనాన్స్ యాప్ ఓపెన్ చేసుకొని బైనాన్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదే అమౌంట్ ని టైప్ చేయండి. 0.000039 ఇక్కడ మీరు మొత్తం అమౌంట్ అయితే సెలెక్ట్ చేయకూడదు. స్పీడ్ వాలెట్ నుండి మొత్తం అమౌంట్ అయితే రాదు. మీరు ఇక్కడ 0.000039 అయితే సెలెక్ట్ చేసుకోండి. 39 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్రింద చూసుకున్నట్టయితే మీకు క్రియేట్ ఇన్వాయిస్ అని ఉంటుంది. క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పక్కనే మీరు కాపీ చేసుకోండి. ఈ లింక్ కాపీ చేసుకొని ఇప్పుడు స్పీడ్ వాలెట్ లోకి రండి. స్పీడ్ వాలెట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్పీడ్ వాలెట్ లో సెండ్ అనే ఆప్షన్ మీకు పైన కనిపిస్తుంది కదా, మీకు ఈ సెండ్ అనే ఆప్షన్ పై మీరైతే ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా సెండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. సెండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందనే ఎంటర్ అని చెప్పేసి ఎంటర్ యువర్ కోడ్ అని చెప్పేసి కింద ఓపెన్ అవుతుంది చూసారా, ఎంటర్ యువర్ కాంటాక్ట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తుంది కదా సెండ్ అనే సింబల్ కింద కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు ఈ సెండ్ పై ట్యాప్ చేయండి. మీరు ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ సెండ్ పై ఇక్కడ మళ్ళీ కింద సెండ్ అని వచ్చింది కదా, ఈ సెండ్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. మీకు ఈ సెండ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే సెంట్ రివార్డ్ ఎర్న్ సెంట్ పేమెంట్ సెంట్ అని చెప్పేసి వస్తుంది. పేమెంట్ సెంట్ వచ్చిన తర్వాత మీకు బైనాన్స్ యాప్ లో ఇక్కడ స్పీడ్ వాలెట్ లోంచి అయితే మైనస్ అయిపోతాయి. ఈ స్పీడ్ వాలెట్ లోంచి అమౌంట్ మైనస్ అయిపోయి మీకు బైనాన్స్ యాప్ లో అయితే యాడ్ అవుతాయి. ఈ బైనాన్స్ యాప్ లో మీరు ఒకసారి ఈ యాప్ ఒకసారి బ్యాక్ చేయండి. బ్యాక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా
ఇక్కడ మీరు అసిస్ట్ అయితే ట్యాప్ చేయండి. అసిస్ట్ ట్యాప్ చేయగానే మీరు ఈ పైన చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ డిపాజిట్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది. బిట్ కాయిన్ డిపాజిట్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూసుకున్నట్టయితే బీటీసీ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ చెప్పేసి పైన నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ పైన చూపిస్తున్న విధంగా ఎక్స్చేంజ్మెంట్ ట్యాప్ చేయండి. ఎక్స్చేంజ్మెంట్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిపాజిట్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ లో మీకు బీటీసీ డిపాజిట్ సక్సెస్ఫుల్ అంటే నేను ఫస్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ అయింది. బీటీసీ డిపాజిట్ ప్రాసెసింగ్ అని వచ్చింది. ఇక్కడ మీకు ఇప్పుడు మీరు యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయగల మీకు ఈ విధంగా అయితే అసిస్ట్ లో వచ్చినట్టయితే మీకు ఈ విధంగా ఇప్పుడు మనం 0.000039 ఏదైతే డిపాజిట్ చేసుకున్నామో అది మీకు బైనాన్స్ యాప్ లో అయితే చూపించడం జరుగుతుంది. అయితే ఈ బైనాన్స్ యాప్ లో కూడా మన బిట్ కాయిన్ అయితే సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం కాయిన్డెక్స్ అనే యాప్ లోకి మనం ఈ అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. మళ్ళీ మన బైనాన్స్ నుంచి కాయిన్డెక్స్ లోకి చేసుకోవాలి. అలా కాకుండా బైనాన్స్ నుంచి కూడా డైరెక్ట్ గా మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బైనాన్స్ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది సీజ్ అవుతుంది. ఇది అందరూ కూడా గమనించండి. ఇలా కాకుండా మనం బైనాన్స్ యాప్ నుంచి కాయిన్డెక్స్ యాప్ కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందు ఫస్ట్ అమౌంట్ కాయిన్డెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. కాయిన్డెక్స్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ ఫండ్ డిపాజిట్ స్క్రిప్టో అని చెప్పేసి. మీరు అయితే ఇప్పుడు డిపాజిట్ స్క్రిప్టో మీద ట్యాప్ చేయాలి. ఎందువల్లంటే మనం బిట్ కాయిన్ మైనింగ్ అయితే చేస్తున్నాం. బిట్ కాయిన్ అయినా సరే స్క్రిప్టో మైనింగ్ కింద వస్తుంది. ఇప్పుడు మీరు డిపాజిట్ స్క్రిప్టో మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ యూఎస్డిటీ బీటీసీ అని ఉంటుంది. యూఎస్డిటీ కాదు, మనం బీటీసీ అంటే బిట్ కాయిన్ కదా మనము మైనింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బిట్ కాయిన్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ ఫండ్ సెండ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ సెండ్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు సెండ్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏంటంటే ముందు సెండ్ బైనాన్స్ యూజరు ఆన్ చైన్ విత్డ్రా. ఇప్పుడు మీరు ఆన్ చైన్ విత్డ్రా పై ట్యాప్ చేయండి. ఆన్ చైన్ విత్డ్రా పై ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే బీటీసీ అని ఉంది కదా, సెర్చ్ హిస్టరీ బీటీసీ అని ఉంది కదా, బీటీసీ పై ట్యాప్ చేయండి. బీటీసీ పై ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసుకున్న లింక్ ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో మెథడ్ అని చెప్పేసి కిందనే సెకండ్ ఆప్షన్ బిట్ కాయిన్ తర్వాత ఆటో మెథడ్ అని చెప్పేసి రావడం జరిగింది కదా, ఈ ఎల్లో సింబల్లో దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మన అమౌంట్ ఎంత అయితే ఉందో, అది మనం మైనింగ్ చేసుకునే అమౌంట్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఆప్షన్ మీదకి రండి. థర్డ్ ఆప్షన్ మీద మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బీటీసీ మ్యాక్స్ అని ఉంది కదా, బీటీసీ మ్యాక్స్ మీద ట్యాప్ చేయండి. బీటీసీ మ్యాక్స్ మీద ట్యాప్ చేయగానే మన అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత విత్డ్రా మీద ఈ కింద విత్డ్రా అని కనిపిస్తుంది కదా, ఈ కింద ఉన్న విత్డ్రా పై ట్యాప్ చేయండి. ఈ కింద ఉన్న విత్డ్రా పై ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు రెడ్ సింబల్లో ఒక మెసేజ్ వచ్చింది చూసారా, అది ఏంటంటే విత్డ్రాలో మినిమమ్ 0.00014 ఉండాలి. 0.00014 ఉంటే మాత్రమే మీకు కాయిన్డెక్స్ యాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. కాయిన్డెక్స్ యాప్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, అక్కడి నుంచి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ అంత అమౌంట్ లేదు. ఇక్కడ మనకి అంత అమౌంట్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే మీకు చెప్తాను. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే ఈ బైనాన్స్ యాప్లో 0.000039 ఉందో చూసారా వ్యాలెట్. అయితే కిందన చూసుకున్నట్టయితే ఐఎన్ఆర్ అంటే మనకి 422 రూపాయలు వస్తుంది. 0.000039 అంటే మనకి 422 రూపాయలు అయితే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. ఈ అమౌంట్ మన కాయిన్డెక్స్ లోకి వెళ్ళాలి. కాయిన్డెక్స్ లోకి వెళ్ళాలంటే 0.00014 ఉండాలి.
0.00014 ఇక్కడ లేదు కాబట్టి మనకి ఇది అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు ట్రాన్స్ఫర్ అవ్వలేనప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఎప్పుడైతే 0.00003 అవసరం లేదు 0.00020 రాగలే మీరు వెంటనే స్పీడ్ వాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్పీడ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ బైనాన్స్ యాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. వాటిని ఈ బైనాన్స్ యాప్లో మనం ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అంత అమౌంట్ కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. ఇన్వెస్ట్ చేసిన దానికి మనకి ఇక్కడ అమౌంట్ కలుస్తూ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మనం బైనాన్స్ యాప్లోకి వచ్చేటప్పటికి ఈ కింద 411 రూపాయలు ఉండేది. ఈ రోజు అంటే అది నిన్న, ఈ రోజు మనం చూసుకున్నట్టయితే 422 రూపాయలు. అంటే నిన్నటికి ఈ రోజుకి 10 రూపాయల అమౌంట్ అయితే యాడ్ అయింది. అక్కడ 10 రూపాయల అమౌంట్ యాడ్ చేశాడు. అయితే ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే అక్కడ బిట్ కాయిన్ లో మైనింగ్ చేసినవి బిట్ కాయిన్ లోనే ఉంచకుండా 0.00002 ఎప్పుడైతే వచ్చిందో వెంటనే బైనాన్స్ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేయడం వల్ల ఇక్కడ పెట్టుకున్న అమౌంట్ కి మనకి అమౌంట్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మనం మైనింగ్ కూడా అక్కడ మైనింగ్ జరుగుతుంది. రెండు విధాలుగా మనం ప్రాఫిట్ అయితే చేసుకోవచ్చు ఇందులో. ఈ విధంగా రెండు విధాలుగా ప్రాఫిట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అమౌంట్ అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని 0.0000014 కానీ 15 కానీ ఎప్పుడైతే వచ్చిందో మీరు వెంటనే కాయిన్డెక్స్ యాప్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఈ కాయిన్డెక్స్ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే మన అకౌంట్లోకి అయితే విత్డ్రా అయితే అమౌంట్ అవ్వడం జరుగుతుంది. అయితే నేను ఈ బిట్ కాయిన్ మైనింగ్ చేసిన తర్వాత నేనైతే ఈ కాయిన్డెక్స్ యాప్ వరకు అయితే రాగలిగాను. ఈ కాయిన్డెక్స్ యాప్ లో మనకి 0.00014 ఎప్పుడైతే వస్తుందో నేను అప్పుడు కాయిన్డెక్స్ యాప్ లోకి విత్డ్రా చేసి కాయిన్డెక్స్ యాప్ లోంచి నా అకౌంట్ లోకి కూడా మీకు విత్డ్రా చేసి అయితే నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు నాకు అమౌంట్ 0.00014 వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియోని అయితే మీ అందరి కోసం నేను పెడతాను. అయితే ఈ యాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి. లేదంటే గాయగుడ్డ అంత వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరు కూడా దీంట్లో మైనింగ్ అయితే చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే చేయొద్దు. అయితే ఈ విధంగా ఇందులోంచి విత్డ్రా ప్రాసెస్ అయితే అవడం జరుగుతుంది. విత్డ్రా ప్రాసెస్ అని అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను విత్డ్రా ప్రాసెస్ అయితే ఈరోజు మొత్తం పెట్టాను. అయితే మన విత్డ్రా చేసుకోవడానికి 3 యాప్లు అయితే కావాలి. మన బిట్ కాయిన్ నుంచి స్పీడ్ వాలెట్కి వస్తుంది, స్పీడ్ వాలెట్ నుంచి బైనాన్స్కి వస్తుంది, బైనాన్స్ నుంచి కాయిన్డెక్స్కి వస్తుంది, కాయిన్డెక్స్ నుంచి మన అకౌంట్కి అయితే విత్డ్రా అవ్వడం జరుగుతుంది. ఇది అందరూ గమనించండి. అయితే ఇప్పుడు మనం చూపించిన విధంగా బిట్ కాయిన్ నుంచి స్పీడ్ వాలెట్లోకి, స్పీడ్ వాలెట్ నుంచి బైనాన్స్లోకి, బైనాన్స్ నుంచి కాయిన్డెక్స్లోకి మీరైతే ట్రాన్స్ఫర్ చేయాలి. లాస్ట్ కాయిన్డెక్స్ నుంచి మన అకౌంట్కి అయితే వస్తాయి. కంపల్సరీగా 3 యాప్లు వాడాలి. ఈ 3 యాప్లు వాడకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి స్పీడ్ వాలెట్లోకి వస్తుంది, స్పీడ్ వాలెట్ నుంచి అయితే అకౌంట్ పంపించడం కాదు. బైనాన్స్ వస్తుంది, బైనాన్స్లోకి వస్తాయి, బైనాన్స్లోంచి అయితే అకౌంట్ పంపించుకోవచ్చు. కానీ బైనాన్స్ నుంచి అలా డైరెక్ట్గా పంపిస్తే మీ అకౌంట్ అనేది సీజ్ అవుతుంది, మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ అవుతుంది. ఇది గమనించండి అందరూ. బైనాన్స్ నుంచి డైరెక్ట్గా ఎవరు కూడా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొద్దు. బైనాన్స్ నుంచి కాయిన్డెక్స్ పంపించి కాయిన్డెక్స్లో మన ఐఎన్ఆర్ కింద మార్చుకొని ఐఎన్ఆర్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసినట్టయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే కాయిన్డెక్స్ నుంచి బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోండి, ఈజీ ప్రాసెస్. మీకు అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చేయడంలో అమౌంట్ కనిపిస్తుంది, మంచిగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. అందరూ కూడా బిట్ కాయిన్ యాప్లో మైనింగ్ చేయండి, మైనింగ్ చేసి ఈ విధంగా విత్డ్రా చేసుకోండి. ఈ విధంగా విత్డ్రా చేసుకొని మంచి ప్రాఫిట్ అయితే చేసుకోండి. ఇష్టమైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. నేను అందరినీ బలవంతంగా చేసుకోమని చెప్పట్లేదు. అలాగే ఫ్రీగా మైనింగ్ చేసుకున్న వాళ్ళు ఫ్రీగానే మైనింగ్ చేసుకోండి. లేదు మేము రీఛార్జ్ చేసుకుంటాం 499 అయితే 499 పెట్టి రీఛార్జ్ చేసి మైనింగ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి. నేను 490 రీఛార్జ్ చేయడం ద్వారా నాకైతే ఎంత ఫాస్ట్గా విత్డ్రా చేసుకోవడానికి అయ్యింది. 3000039 వచ్చింది నాకు. 39 వచ్చిన వెంటనే నేను ట్రాన్స్ఫర్ అయితే చేశాను. ఇప్పుడు బైనాన్స్ యాప్లో ఉంది, బైనాన్స్ యాప్లో స్టోర్ చేసినట్లు. అలాగే నేను 0.00003 వచ్చే వరకు నేను ఇందులో స్టోర్ చేస్తాను. ఇందులో స్టోర్ చేసిన తర్వాత అప్పుడు కాయిన్డెక్స్లో పంపించి కాయిన్డెక్స్ నుంచి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో అయితే చేసి నేను పెడతాను.
అలాగే మన వీడియో నచ్చినట్టయితే అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను. నమస్తే.